వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఈ వీడియోలో సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూద్దామండి. ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో ఈజీగా చేసేటటువంటి ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఈ రెసిపీ కోసం ముందైతే ఒక స్టీల్ కుక్కర్ తీసుకున్నాను నేను. దీంట్లో అయితే ఒక స్పూన్ ఆయిల్, తర్వాత ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను నేను. తర్వాత దీంట్లోని 2 ఇలాచి, 3 వచ్చేసి లవంగాలు, ఒక అనాస పువ్వు, తర్వాత ఒక బిర్యానీ లీఫ్ వేసాను. తర్వాత దీంట్లో వచ్చేసి ఒక దాల్చిన చెక్క, అలాగే 5 మిరియాలు, ఒక స్పూన్ సోంపు అన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి. తొందరగా మెత్తబడడం కోసం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని టమాటో మెత్తబడే వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము తెల్ల శనగల్ని యాడ్ చేసుకోవాలి. ఈ తెల్ల శనగలు వచ్చేసి 1 గంట పాటు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత బాగా ఉడికించుకొని తీసుకోవాలన్నమాట. ఆ శనగల్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 1/2 టీ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. గెస్ ద రెసిపీ సిరీస్లో చాలామంది చక్కగా గెస్ చేశారండి. కరెక్ట్గా గెస్ చేశారు. కొంతమంది గెస్ చేయలేకపోయారు. అందరూ అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు దీంట్లోని 1.5 కప్పు బాస్మతి రైస్ ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. ముందే మనము నానబెట్టేసుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 10 మినిట్స్లోని ఈ రైస్ అంతా కూడా మంచిగా నానిపోతుంది. సో ఆ రైస్ ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ మీరు చెక్ చేసుకొని వేసుకోండి. నేనైతే 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. అంటే మీరు ఏ క్వాంటిటీతో రైస్ తీసుకుంటారో దానికి తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అయితే ఆరోగ్యంతో పాటు అదిరిపోయే రుచి కూడా ఇస్తుంది. పైగా తయారు చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేసి తిని చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.